అందరూ ఏంటంటే రైతులు పాపం ఉత్పత్తులన్నీ రెడీ చేసుకొని మార్కెట్లో అమ్ముకునే క్రమంలో మధ్యలో ఇక్కడ కూడా దళారులు మొదలైనరు. అంటే చాలా తక్కువ కొని ఆర్గానిక్ అండ్ కష్టపడి పంట సాగు చేసినవి మళ్ళీ తీరా చూస్తే అక్కడికి పోయి వాళ్ళు ఎక్కువ అమ్ముకోవడం ఆర్గానిక్ పేరుతో. సో ఇట్లాంటి వాటిని తగ్గించాలంటే ఏం చేయాలంట? అంటే ఇది కష్టమైన పనే. ఎందుకంటే రైతుకి ఒకసారి పంట రాగానే ఒకటేసారి అమ్ముకోవాలన్న ఆలోచన కలుగుతుంది. రైతులు ఆహ్, ఒక 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 నెల కొంచెం, ఒక నెల కొంచెం అమ్ముకోవడం అనేది వాళ్ళు స్టోరేజ్ చేసుకోవడానికి కష్టాలుంటాయి గాబట్టి, తర్వాత వాళ్ళకా డబ్బనేది ఒకటేసారి కనిపించాలి. వాళ్ళు అమ్ముకోవాలి ఒకటేసారి దాన్ని అమ్మేసుకుంటే బావుంటుందనే ఆలోచనలోనే రైతులుంటారు గాబట్టి, ఇది సాల్వ్ చేయడం చాలా కష్టం. కానీ ఆహ్, ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మన వేదికల్లో గూడా మనం ఏం జేస్తున్నాం, దేశీ రకాల విత్తనాలతోటి మనం భోజనం తయారు జేస్తున్నాం. మన కార్యకర్తల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగినా, ఏదైనా కార్యక్రమాలు జరిగినా, మనము వాటినే ఉపయోగించాలని చెప్తున్నాం. అది ఉపయోగించినప్పుడు రైతుల వివరాలు నేరుగా ఇవ్వడం, ఆ రైతుల దగ్గర ఎక్కువ మొత్తంలో ఆహ్, ఆహ్, వరిని, మిగతా పప్పులను ఇవన్నిటిని మనము కొనుగోలు చేయడం వల్ల వాళ్ళకు లాభాలు చేకూరుతున్నాయి. కానీ నేను చెప్పినట్టు వాళ్ళు దశల వారీగా వాళ్ళు అమ్ముకోలేరు కాబట్టి, ఈ దళారీ వ్యవస్థని పూర్తిగా నిర్మూలించలేం. నిర్మూలిస్తే మనకే అపాయం. ఇబ్బందవుతుంది. ఎందుకంటే ఆ వ్యవస్థ ఉంది గాబట్టే వినియోగదారులకి ఒక కిలో, 2 కిలో ఇప్పుడు మీరు కళ్ళబట్టి విన్నారు గదా! నవారా విన్నారు. ఒక కిలో తెచ్చుకుంటే దాన్ని ఎలా వండుకోవాలో కూడా అర్థం గాని వినియోగదారులు ఎంతోమందున్నారు. అవును. అలాంటి వాళ్ళకి మనం 25 కిలోల బస్తా ఇచ్చినా రైతులు అది గూడా ఒప్పుకోరు కదా! క్వింటాల్, క్వింటాల్ అమ్ముకోవాలని జూస్తారు. 25 కిలోల బస్తా ఇచ్చినా గూడా వాళ్ళేం చేసుకోలేరు. దానివల్ల మనకు నష్టమే చేకూరుతుంది గానీ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ దళారీ వ్యవస్థ నిర్మూలన కావాలంటే ఒకటే ఏంటంటే నేను చెప్పినట్టు ఇంతకుముందు మన వేదికలు సంత అని చెప్పను. ప్రతిసారి సంత అంటే గూడా బావుండదు. హ్మ్. ఈ ఎఫ్‌పిఓస్ గాని, ఏ వేదికలు గాని లోకల్‌గా ఉన్న రైతుల్ని పరిచయం జేయాలి. ఓకే. అది మన పెళ్లి వేదిక కూడా కావచ్చు. దాంట్లో మన లోకల్‌గా ఉన్న రైతుల్ని మనం గనక అందరికి పరిచయం జేస్తే, ఆ రైతుల్లో పండిస్తున్న పంటల గురించి మనం తెలియజేయగలిగితే, ఆ రైతుల దగ్గరికి వెళ్లి వినియోగదారులు నేరుగా కొనుక్కోవడానికి పూర్తి అవకాశం ఉంటుంది. ఆ పథంలో నడిస్తే మాత్రం ఈ దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలన అవుతుంది. ఎందుకంటే పంట ఎప్పుడొస్తుందా అని వినియోగదారులందరూ ఎదురు జూస్తూ ఉంటారు. అడ్వాన్స్ డబ్బులిస్తారు. ఇప్పుడు అత్తోట గ్రామంలో ఎలాగైతే అడ్వాన్స్ ఇచ్చి రైతుల దగ్గర కొనుగోలు జేస్తున్నారో, అలా అడ్వాన్స్ ఇచ్చి కొనుక్కుంటారు గాబట్టి, దీనికి మనము ఒక అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది.